హాయ్! కెరియర్లో ఒక మంచి టర్న్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్. తెలంగాణలోని ప్రఖ్యాత ఎన్ఐటి వరంగల్ నుంచి కొన్ని కొత్త ఉద్యోగ ప్రకటనలో చేయి. 2025 సంవత్సరానికి గాను అద్భుతమైన అవకాశాలివి. వాటి గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అవును, ఎన్ఐటి వరంగల్లో మొత్తం 7 కొత్త ప్రొఫెషనల్ రోల్స్ అందుబాటులోకొచ్చాయి. వివిధ రంగాల్లో నైపుణ్యమున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. సరే, అసలు ఈ ఆఫర్ ఏంటి? ఎన్ఐటి వరంగల్ ఎలాంటి అవకాశాలిస్తోంది? ఈ ఉద్యోగాల ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అయితే ముందుగా ఎన్ఐటి వరంగల్ గురించి ఒక్క మాటలో చెప్పుకుందాం. ఇది కేవలం ఏదో ఒక కాలేజ్ కాదు, దేశంలోనే టాప్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో ఒకటి. ఇక్కడ జాబ్ అంటే కెరియర్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడున్న బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ఉద్యోగాలు కేవలం ఒక్క డిపార్ట్మెంట్కే సంబంధించినవి కావు. ఇంజనీరింగ్, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో అవకాశాలున్నాయి. అంటే స్కిల్స్కి తగ్గ జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. సరే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కొద్దాం. అసలు ఏ పోస్టులున్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? లెట్స్ చెక్. చూడండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన పోస్టులు లిస్ట్ చేశాం. ఉదాహరణకు సూపరింటెండింగ్ ఇంజనీర్. దీనికి సివిల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ కావాలి. అలాగే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకి బీఈ, బీటెక్ వాళ్లే కాకుండా ఎంఎస్సీ లేదా ఎంసీఏ చేసిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 2 ఉన్నాయి. అయితే గుర్తుంచుకోండి, ఇవి శాంపిల్స్ మాత్రమే. మొత్తం 7 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఉన్న స్పెసిఫిక్ రూల్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏ జాబ్కైనా సరే మనకి వెంటనే వచ్చే డౌట్స్ ఏంటి? జీతమెంత, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కరెక్టే కదా? ఇప్పుడు ఆ కీలకమైన విషయాలే చూద్దాం. దీనివల్ల అసలు మనం అప్లై చెయ్యొచ్చా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఇక శాలరీ విషయానికొస్తే నిజంగా చాలా బావుంది. స్టార్టింగ్ శాలరీనే దాదాపు నెలకి 45,000 రూపాయల వరకు ఉంది. ఇక మ్యాక్సిమం అయితే 1,44,000 వరకు వెళ్తుంది. అంటే ఇది కెరియర్ గ్రోత్తో పాటు మంచి ఫినాన్షియల్ స్టెబిలిటీని కూడా ఇస్తుంది. ఏజ్ లిమిట్ ఎంత అని ఆలోచిస్తున్నారా? గరిష్ట వయస్సు 45 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ కోసం పెద్ద పెద్ద ఎగ్జామ్సేమీ లేవు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే. అంటే మీ నాలెడ్జ్ని, స్కిల్స్ని డైరెక్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. అంతేకాదు, ఇంకో సూపర్ గుడ్ న్యూస్. ఈ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అస్సల్లేదు, 0 ఫీ. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలోచన లేకుండా అప్లై చేసుకోవచ్చు. సరే, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ కూడా ఉంది. మరి అప్లై చేయడం ఎలా? ప్రాసెస్ కష్టంగా ఉంటుందా? అస్సలు లేదు. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ 2025 జాబ్ నోటిఫికేషన్ వెతికి దాన్ని జాగ్రత్తగా చదవండి. మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టుకి అన్ని అర్హతలు ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని తప్పు లేకుండా ఫిల్ చేయండి. వాళ్లు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఫైనల్గా డెడ్లైన్ లోపు సబ్మిట్ చేయండి. అంతే, పని అయిపోతుంది. అన్నీ ఓకే, కానీ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. అదే డెడ్లైన్. ఎంత మంచి అవకాశమైనా టైంకి అప్లై చేయకపోతే వేస్ట్ కదా. సో ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చూడండి, అప్లికేషన్లు ఆల్రెడీ డిసెంబర్ 18, 2025న స్టార్ట్ అయ్యాయి. ఇక అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2026. మరీ ఎక్కువ టైం లేదు. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయడం బెస్ట్. సో ఒకసారి ఆలోచించండి, మీ నెక్స్ట్ బిగ్ కెరియర్ ఆపర్చునిటీ బహుశా ఎన్ఐటి వరంగల్లోనే ఎదురుచూస్తూ ఉండొచ్చు. అర్హత ఉండి, ఆసక్తి ఉంటే మాత్రం ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆల్ ద వెరీ బెస్ట్.